మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. 2.5 ఏళ్లలో అమరావతి రాజధాని మొదటి ఫేజ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు ఏపీ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ. గత ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడిందని విమర్శించారు. ఈ 5 ఏళ్లలో పలు కేంద్ర సంస్థలతో పాటు ఇతర సంస్థలని కూడా అమరావతిలో ఏర్పాటు చేస్తామన్నారు. ప్రపంచంలోనే టాప్ 5 సిటీస్ లో ఒకటిగా అమరావతిని నిర్మించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. అన్ని వసతులతో అమరావతిని నిర్మిస్తామంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి విజయ్ చంద్రన్ ఫేస్ టు ఫేస్. రాజధాని అమరావతి నిర్మాణం మంత్రి నారాయణ చేతుల మీదుగానే జరిగింది. అది ఆగిపోయిన తర్వాత తిరిగి ఆయన చేతుల మీదుగానే ఈ రాజధాని నిర్మాణాన్ని చేపట్టేందుకోసం సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యతలు ఆయనకు అప్పగించారు. ఇక ముందు రాజధాని నిర్మాణం ఏ విధంగా పరుగులు పెడుతున్న విషయాన్ని మంత్రి నారాయణ మనతో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇంతకాలం ఒక 5 ఏళ్ళు ఆగిపోయింది, ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు చూస్తే చాలా దుర్భరంగా ఉన్నాయి. 2.5 సంవత్సరంలోగా దీన్ని ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేస్తామని మీరు చెప్తా ఉన్నారు. ఏ కాన్ఫిడెన్స్ తో చెప్తా ఉన్నారు? ఇప్పుడు పరిస్థితి చూస్తే చాలా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. అమరావతి రాజధాని 217 చదరపు కిలోమీటర్లు ఆ రోజు డిజైన్ చేశామండి. ఇక్కడ రైతులు యాక్చువల్గా ఎంతో త్యాగం చేశారు. దాదాపు 48,000 కోట్ల రూపాయలతో టెండర్లు ఇచ్చాం. అందులో 9,000 కోట్ల రూపాయలు ఖర్చు కూడా చేశాం. దాదాపు మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, తర్వాత సెక్రటరీలకి, తర్వాత డిఫరెంట్ గ్రేడ్ ఆఫీసర్లు అందరూ కూడా చక్కగా బిల్డింగ్స్ 90% పూర్తయినాయి. అదేవిధంగా రోడ్లు, డ్రైన్స్ చాలా వరకు పూర్తి చేశాం. కానీ గత ప్రభుత్వం 3 రాజధానులు అంటూ 3 ముక్కలు ఆటాడుతా రాజధాని అనేది వదిలేశారు, ఉన్నదాన్ని నిర్వహణ చేశారు. అయితే ఈరోజు మళ్ళా వాటిలన్నింటినీ యాక్చువల్గా రివ్యూ చేయడానికి అధికారులతో డిస్కస్ చేస్తున్నా. అయితే గతంలో నాకు 2014 నుంచి 19 దాకా ఉన్న అనుభవంతో నా యొక్క ఎస్టిమేషన్ ఏంటంటే 2.5 సంవత్సరంలో ఫస్ట్ ఫేజ్, ఇందులో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఉంది. ఫస్ట్ ఫేజ్లో మెయిన్గా రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్ కావాల్సిన మెయిన్ బిల్డింగ్స్ అన్ని కంప్లీట్ చేస్తాం. ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానులు ఖచ్చితంగా ఒక రాజధాని చేయడం జరుగుతుంది. సెల్ఫ్ సస్టైనబుల్ సిటీగా దీన్ని తీర్చిదిద్దుతామని చెప్పేసి మొదటి నుంచి కూడా నా కాన్సెప్ట్ మీరు ముందుకు వెళ్తున్నారు. ఫస్ట్ ఫేజ్ లోనే ఇది సెల్ఫ్ సస్టైనబుల్ సిటీగా ఉంటుందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఒక ఆరోపణలు చేస్తుంది, నిధులన్నీ కూడా ఇక్కడే ఖర్చు పెట్టి వృధా చేస్తున్నారు, రాష్ట్రం గురించి, అభివృద్ధి గురించి పట్టించుకోలేదు అని చెప్పేసి. దీనికి మీరు ఏం ఆన్సర్ చేస్తారు? ఎప్పుడు కూడా అండి, ఒక సిటీ అంటే ఇన్కమ్ జనరేట్ కావాలండి. ఇన్కమ్ జనరేట్, ఫర్ ఎగ్జాంపుల్ విట్ ఇచ్చాము, ఎస్ఆర్ఎం ఇచ్చాము, అమృతమై ఇచ్చాము, ఇలా ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చాము. వాళ్ళకి చేసింది ఏంది? మనం ల్యాండ్ ఇచ్చాము, ఆ ల్యాండ్ దాకా పోవడానికి రోడ్డు, మౌలిక సౌకర్యం, డ్రింకింగ్ వాటర్ లైన్ ఇచ్చాం, ఎలక్ట్రిసిటీ ఇచ్చాం. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇక్కడ ఎన్నో ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చాం. అమరావతి క్యాపిటల్ సిటీలో ఎన్నో ఇన్స్టిట్యూషన్స్కి అలా ఇచ్చాం. వాళ్ళందరూ కంప్లీట్గా కన్స్ట్రక్ట్ చేస్తే ఇది సెల్ఫ్ సఫిషియెంటే కాబట్టి ఇక్కడ నుంచి వచ్చే ఇన్కమ్ని మిగతా 13 జిల్లాలకి, 13 జిల్లాల్లో డెవలప్మెంట్కి ఉపయోగించే విధంగా ఆ రోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీన్ని డిజైన్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పలు సంస్థలు గడిచిన 5 ఏళ్లలో ఇక్కడ నిర్మాణం చేపట్టాల్సి అన్ని కూడా ఆగిపోవడం జరిగింది. వాటిని తీసుకొచ్చే ప్రయత్నం ఎంతవరకు ఉంటుంది? అవి ఎప్పటిలోగా వచ్చే అవకాశం ఉంటుంది? నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండే అనేక ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి ఇచ్చాం. అదేవిధంగా ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి ఇచ్చాం. అయితే వాళ్ళందరూ యాక్చువల్గా వచ్చి మొదలుపెట్టి, అంటే వాళ్ళకు కూడా కొంత ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి ఒక ఆర్గనైజేషన్ ల్యాండ్ ఇస్తే వాళ్ళు కట్టాలంటే మళ్ళా వాళ్ళు మినిస్టర్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవాలా, బడ్జెట్లో పెట్టుకోవాలా. ఈ ప్రాసెస్ అంతా జరిగే లోపల గవర్నమెంట్ పోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని మళ్ళీ కాంట్రాక్ట్ చేసి ఆ ఆర్గనైజేషన్ అందరినీ తీసుకొచ్చి ఇక్కడ స్టార్ట్ చేస్తాం. మరొకసారి రైతుల యొక్క త్యాగాన్ని మర్చిపోం. వాళ్ళకు ఆ రోజు ఏదైతే మాట ఇచ్చామో, రైతుల దగ్గర నుంచి ల్యాండ్ పుల్లింగ్కి ల్యాండ్ తీసుకునే రోజు మాట ఇచ్చాం, ఇక్కడ మంచి రాజధాని కడతాం, మీకు ఇచ్చే ప్లాట్ల యొక్క విలువ బాగా పెరుగుతుంది, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని నేనే చెప్పాను. నా నోటికుండా ప్రతి గ్రామం పోయి చెప్పా. దాన్ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తామని మరొకసారి తెలియజేస్తున్నాం. రాజధాని ప్రాంత రైతులకు ఏవైతే హామీలు ఇచ్చామో వాటినన్నింటినీ కూడా ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తామని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా
టాప్ 5 సిటీస్ వరల్డ్ లో ఏదైతే ఉన్నాయో వాటిలో ఒకటిగా వీలైతే నెంబర్ 1 స్థానంలో రాజధాని అమరావతిని ఉంచుతామని చెప్పేసి మంత్రి నారాయణ ఆత్మవిశ్వాసంతో చెప్తున్నారు. కెమెరామెన్ రాఘవతో విజయచంద్రన్, ఏపీ సెక్రటరియట్ నుంచి.